సికింద్రాబాద్ అల్వాల్ పిఎస్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామంటూ అమాయకులు మోసం చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్. ప్రధాన నిందితులు పుష్పలత, ఆమె కుమారుడు గోపీనాథ్తో పాటు మహేందర్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా వెల్లడించారు. వారి నుంచి 79 నకిలీ ధ్రువపత్రాలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసినట్టు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా మరో 4 పరారీలో ఉన్నట్టుగా డీసీపీ తెలిపారు. తిరుమలగిరికి చెందిన పుష్పలత గతంలో కలెక్టరేట్ ఆఫీసులో పొరుగు సేవల విభాగంలో విధులు నిర్వహించేదని, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే జయరాజ్తో దోపిడీకి పాల్పడ్డట్టుగా తెలిపారు పోలీసులు. 2023 నుంచి ఈ వ్యవహారం కొనసాగిస్తూ 99 మంది నుంచి 50,000 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేసి పలు ఆస్తులు కొన్నట్టుగా పోలీసులు తెలిపారు. అర్హులైన లబ్ధారులకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందిస్తుందని, దళారులను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. విక్టిమ్స్ పోలీసును అప్రోచ్ కావడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాము. ఇనిషియల్గా ఇప్పటికీ 7 నిందితులను దీంట్లో గుర్తించడం జరిగింది. ఎవరైతే జయరాజు ఉంటాడో జయరాజు, తర్వాత పుష్పలత, వీళ్ళిద్దరూ మెయిన్. మిగతా అంతా కూడా వీళ్ళకి అసిస్ట్ చేయడం జరిగింది. దీంట్లో జయరాజు కొడుకు, కూతురు కూడా డబ్బుల కలెక్షన్కి సంబంధించి ఫోన్పేల ద్వారా వాళ్ళకి పేమెంట్ చేసినట్టు విక్టిమ్స్ గుర్తించడం జరిగింది. అదేవిధంగా పుష్పలత కుమారుడు ఎవరైతే ఉంటారో విశాల్ అని చెప్పేసి, అతను కూడా విక్టిమ్స్తో మాట్లాడి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. దాంతోపాటుగా ఎవరైతే ఈ ప్రొసీడింగ్ తయారు చేయడానికి డీటీపీ వర్క్ ఇచ్చారో అతన్ని కూడా నిందితుడిగా చేర్చడం జరిగింది. దాంతోపాటు దీని మీద రబ్బర్ స్టాంప్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఈ రబ్బర్ స్టాంప్స్ కూడా మనకి ఎక్కడైతే రాజ్ రబ్బర్ స్టాంప్స్ అనే కంపెనీ నుంచి చేయించుకోవడం జరిగింది, షాప్ నుంచి. వారిని కూడా నిందితులు చేయడం జరిగింది. ఇప్పటికీ 7 నిందితులను దీంట్లో గుర్తించడం జరిగింది. ఈరోజు పుష్పలత, విశాల్, ఎవరైతే ఈ మహేందర్ సింగ్ ఉన్నాడో ఈ డాక్యుమెంట్ ప్రొసీడింగ్ తయారు చేసిన అతను, డీటీపీ షాప్ అతను, వీళ్ళు